హాయ్ ఫ్రెండ్స్! అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి ట్రాఫిక్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మన ట్రాఫిక్ వచ్చేసి వంటలక్క గురించి. వంటలక్క డైట్ చేసి ఏమో అయిపోయింది, కనిపించట్లేదు. అసలు మైసూరు నుంచి మకాం ఎత్తేయడానికి అన్నీ సర్దుకుంటుంది. మైసూరు నుంచయితే మకాం ఎత్తేస్తది. యూట్యూబ్ ఇల్లు అనేసి ఒకటి కట్టింది. యూట్యూబ్ ఇంట్లో వంట చేయకుండా పొలాల గట్టులో పడింది. పొలాల గట్టులో నుంచి నేను సన్నగా అవుతున్నా అనుకోని రోడ్లెంబడి పరిగెత్తింది పొద్దున్న, రాత్రికి. అందుకు సరైనోళ్ళు సరైన గుణపాఠం చెప్పినట్టున్నారు. మైసూర్‌లో అయితే మకాం ఎత్తడానికి రెడీ అవుతుందనమాట మన ఆంటీ గారు. అలా పడుతూ ముందుకు పరిగెత్తితే ఏదో ఒకరోజు పడిపోవలసిందే. పడిపోతారనమాట. అదంటూ గ్యారంటీ తప్పదు. ఆ దేవుడు గూడా తనకి క్షమించలేడు, తప్పించలేడు. అదనమాట. అలా జరిగింది తనకి. ఆ తిండేంటయ్య బాబు! కూరగాయలన్నీ ఏసేసి దప్పడమంట. హ్మ్. అది చాలా బావుందంట. ఇంత టేస్టీగా ఎలా వచ్చిందమ్మా? అబ్బా! భలే ఉందమ్మా! దానికి ఏమేసేసినా భలే ఉంటది. ఇడ్లీ, ఇడ్లీ ఎన్ని పెట్టుకున్నారో, చట్నీ గూడా అంత పెట్టుకున్నారు. ఇడ్లీ కంటే చట్నీనే ఎక్కువుందనమాట. అది గూడా చాలా బావుందంట. భలే ఉంది. భలే ఉంది గాదు. ఇంగ పరిగెడతా ఉంది. డాన్స్ ఏస్తుందని చెప్పదు. ఆ పెద్దదానికైతే దానికి నీ డైలాగ్ ఇదే అని చెప్పుంటారు స్కిప్‌లో. ఎప్పుడు జూసినా, "అమ్మ భలే ఉందమ్మా! భలే టేస్ట్‌గా ఉందమ్మా! అబ్బా! మా అమ్మ చేత్తో ఏది చేసినా చాలా బావుంటుంది ఫ్రెండ్స్. అబ్బా! చాలా బావుందమ్మా! ఇదేందమ్మా ఇంత బావుంది? ప్రతిరోజు ఇదేందమ్మా ఇంత బాగుంది?" అలా చెప్పాలి. దాని స్కిప్ అది. చిన్నదాంది హీ అనుకోని నవ్వాలి అది. "ఏందమ్మా?" అనుకోని దాన్ని స్కిప్ వచ్చేసి నవ్వు. దీని స్కిప్ వచ్చేసి చేతులాడించుకుంటా ఇంగా అది చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా పిల్లల కోసమే చేయాలి ఫ్రెండ్స్. పిల్లలు ఏది అడిగినా నేను వెంటనే చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్. మనం ఉండేదే పిల్లల కోసం కదా ఫ్రెండ్స్ అనుకోని, ఈ స్కిప్పులు రాసుకొని ఈళ్ళు వంట చేస్తారు. ఈళ్ళు అప్పటికప్పుడే వచ్చినవి కాదు. ఈళ్ళు ముందుగానే మనం ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలని చెప్పి ఎవరైనా అంతే. మనము ఏదైనా షూట్ చేసే ముందు నువ్విలా చెప్పు, నువ్విలా చెప్పు. అది కంటిన్యూగా తీయాలనే ఉండదు గదా! ఇప్పుడు నువ్విలా చెప్పు అని చెప్పి షూట్ చేస్తారనమాట. కట్ జేస్తారు. మళ్ళీ నువ్విప్పుడు ఈ మాట అని జెప్పు. ఆ మాట అయిన తర్వాత మళ్ళీ కట్ జేస్తారు. ఇది సేమ్ షూట్ లెక్కే తీస్తారు వాళ్ళు. వాళ్ళు కంటిన్యూగా అదే పనిగా వాళ్ళు ఎలా జేస్తున్నారో అదంతా కాదు. కట్ జేసి తీస్తారు గాబట్టి, వాళ్ళు అది స్క్రిప్ట్‌లా వేసుకొని, నువ్విప్పుడు ఇలా అనమ్మా అని అంటారు. మళ్ళీ వీడియో ఆన్ జేసి అంటారనమాట. అది వాళ్ళ స్క్రిప్ట్ అది. అది వాళ్ళ ఫ్లోలో వచ్చే మాటలు కాదు. వాళ్ళ ఫ్లోలో వచ్చే మాటలైతే వేరేలా ఉంటాయి. అంత ఫాస్ట్‌గా లొడమరు. ఏదో ఒకటి చెప్తాడు. ఇది తింటే మంచిది, అది తింటే మంచిది. అబ్బా! ఎంత బావుందో మాటలు లేవింక. తినడమే ఇంకా అంటది. అది చెయ్యి ఊపుతది. ఎలా చెయ్యి, కళ్ళు బొమ్మలు. చెయ్యి, కన్ను బొమ్మలు ఎత్తుకుంటూ, మాటలు లేవు ఫ్రెండ్స్. తినటమే ఫ్రెండ్స్ అంటది. అలా ఉంటది. అదే దాని పెద్ద కూతురు స్కిప్ ఏంటి? అబ్బా! చాలా బావుందమ్మా! భలే ఉందమ్మా! అంటది. ఈళ్ళు అది వాళ్ళు ఇదనమాట. స్క్రిప్ట్ రాసుకుంటారు గదా! ఆ క్షణానికి అవి మాట్లాడతారు అంతే. అది తింటే కుక్కలు గూడా దగ్గర చేరవు. అది తినడానికి వాళ్ళు చేసే వంటలు, వాళ్ళు తినే తిండి. అన్ని కూరగాయలేసేసి, దోసకాయలు కట్ జేసేసి, పక్కలో గుడ్లు ఇన్ని పెట్టేసి, అది వాళ్ళ తిండి. డైట్ అయితే వెయిటేసుకొని 100 గ్రాములు, ఈ 250 గ్రాములు, 200 గ్రాములని చెప్తారు వాళ్ళు డైటీషియన్. మా ఇంట్లో మా అబ్బాయి చేస్తాడు డైటు. అంతా వెయిటేసుకుంటారనమాట. ఒక పిడికెడంతా అన్నం. ప్రతి ఒక్కటి ఓట్స్ అయినా కూడా ఇన్ని గ్రాములు. ఒక ఫ్రూట్స్ తింటే గూడా ఇన్ని గ్రాములు అని చెప్పి వెయిట్ ఏసుకొని, ఒక ఫ్రూట్స్ వచ్చేసి 100 గ్రాముల తింటారు. అంటే ఒక యాపిల్‌కి ఒక్క ఈన మాత్రమే వస్తుంది 100 గ్రాములకి. ఒక పప్పాయికి కట్ చేస్తే 3, 4 ముక్కలొస్తాయి. ఈనెలు కాదు 3, 4 ముక్కలే వస్తాయన్నమాట. అలా ఉంటది డైటీస్ అంటే. ప్రతీదీ డైటీస్ అని పేరు పెట్టుకొని కుంభాలు కుంభాలు ఎత్తేస్తది.
నేను రైసే తిన్నాను చెప్పి అంత పెద్ద పళ్ళెంలో వెజిటేబుల్ కర్రీను, ఒక పక్క దోసకాయ ముక్కలు, ఒక పక్క పచ్చి కూరగాయలు, ఒక పక్క గుడ్లు ఆమ్లెట్లు, గుడ్లు ఉడకబెట్టి ఏపినవి, ఇంకొక పక్క లెగ్ పీసులు, జాయింట్ అంటది, ఇంకో పక్క చేప ముక్కలు అంటది. ఇంకా అది డైటిస్ అంట ఈమెకి. అది ఏ డైటిస్ చెప్తుందో ఆ యమ్మకైతే శతకోటి నమస్కారాలు. అలా తిని తిని దీనికి అస్సలు పైలెళ్ళి తింటే కిందలల్లో అది ఎలా ఎళ్తుందేమో, మంట కూడా రావటం లేదేమో. చేతికి ఎంత దొరికితే అంత ఏసేస్తది. వాళ్ళు తింటారో మనకి వీడియో కోసం తిన్నట్టు నటించి పడేస్తారో తెలీదు. అసలు ఆ వంటలో మనకొక పాత్రలో చూపిస్తుంది కదా వంట. దానికి తగినంత పసుపు ఎయదు, దానికి తగినంత ఉప్పు కూడా ఎయదు. ఇలా చేతికి ఎంతొస్తే అంత ఏసేస్తూ ఉంటుంది. ఆ నూనె డబ్బాలతోనే పోసేస్తది. నూనెలో ఏపుతది. మనం ఎక్కడైనా ఒకరోజు ఫంక్షన్‌కెళ్ళి వచ్చి తింటే, ఆ ఆయిల్ ఫుడ్ గానీ, ఆ మసాలా ఫుడ్ గానీ తింటే మనకు నెక్స్ట్ రోజే ఎలా ఉంటది చెప్పండి బాడీ? మనం ఇంటికొచ్చిన తక్షణం వేడి నీళ్ళు తాగుతాం. అయితే కూడా నెక్స్ట్ రోజు ఒక బద్ధకంగా, అన్‌లేజీగా ఉంటుంది మనకి. అలా కాకుండా ఇది ప్రతిరోజు అలా కుంభాలు కుంభాలు తిని అది ఎలా అరగించుకుంటుందో, అది అరగడానికి ఏమైనా తాగుతుందేమో. టానిక్ లాంటివి, అలాంటివి ఏమైనా జ్యూసులు ఇప్పుడు వచ్చాయి కదా కొత్తగా అన్నీ ఫ్రూట్ జ్యూసుల్లాగా ఉంటాయి. అది డైజెషన్ కోసము. అలాంటివి ఏమైనా తాగుతుందేమో. ఇంకొకటి ఏమంటే, ఇది పొలం గట్టులో వంట చేస్తుందా? అక్కడే తింటుందా? అక్కడే ఎరుగుతుంది కూడా. అప్పుడు వాళ్ళకి అది ఎరువు కూడా అవుతదని వాళ్ళు ఊరికే ఉంటున్నారేమో. అసలు నెల రోజులు ఎరువు ఈళ్ళు ఒక్కరోజే ఏసేస్తారక్కడ. అలా అనమాట అది. అసలు ఏది తిన్నా, ఏది చేసినా కూడా కుంభాలు కుంభాలే తింటది. అది భలే ఉందమ్మా! భలే ఉందమ్మా! అన్న ఆ భలే మహారాణి అదేందో అదసలు మనిషే కాదబ్బా! అదసలు ఒక ఒక వయసున పిల్లలాగే ఉండదు. వాళ్ళ అమ్మేమో బాగా రెడీ అవుతది. వయ్యార భామలాగా. ఇదేమో ముసలిదానిలాగా పాత బట్టలేసుకొని దాని ఎనకతల వెళ్తూ ఉంటది. అన్నీ పట్టుకొని. ఇలా ఇలా పిల్లలకి పెంచుతుంది. ఇది అందరికీ చెప్తుంది. పిల్లలకి బాగా చూసుకోండి. పిల్లలకి బాగా తిండి పెట్టండి. నేను పిల్లలు అడిగితే ఏమడిగితే అది పెడతాననేసి. నువ్వు చూసినట్లు చూస్తే మా పిల్లలు కూడా నీలాగే రోడ్డు మీద పడతారు. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకి ఎలా చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటే బావుంటారనేసి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అదుపులో వాళ్ళు పెట్టుకుంటారు. అదే తల్లిదండ్రి పైన డిపెండ్. కానీ నువ్వు చెప్పితే వినరు. అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు. వాళ్ళ తల్లిదండ్రి పైన డిపెండ్ ఉంటారనమాట పిల్లలు. ఇది చెప్పితే పిల్లలకి బాగా చూసుకోండి. ఇది చూసుకునేదే రోడ్ల మీద, పొలాల గట్టుల మీద. దీనిలా చూసుకుంటే పిల్లలు ఒక్కరోజు కూడా ఉండరు. ఇంట్లో నుంచి పారిపోతారు. ఇదైతే ఫ్రెండ్స్ మనం మాట్లాడుకోవాల్సింది. ఫ్రెండ్స్ మన వీడియోకైతే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి నేను ఏ వీడియో చేస్తే గానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అప్పుడే ఆన్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే ఫుల్ వాచ్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.